నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీరందరూ ఆదరిస్తున్నారు. ఆలస్యమైన కారు కావాలి ఖచ్చితంగా అన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీ అందరికి కూడా త్వరలో మంచి కార్లు నేను ఇస్తాను సార్. మీరు వెయిట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఈరోజు ఇది అడ్వాన్స్ వేశారు సార్. మహీంద్రా ఎక్స్యూవి 300 W8 ఆప్షనల్ పెట్రోల్ సబ్సే టాప్ ఎండ్ అండి. దీనికంటే టాప్ ఎండ్ లేదు. టాప్ ఎండ్ వెహికల్ 100% జెన్యూన్, 100% సూపర్ మింట్ కండిషన్ కార్ సార్. నేను ట్రైల్ వేసాను. సర్వీస్ హిస్టరీ ఒక్కటే తీయాలి. సర్వీస్ హిస్టరీ తీసి నేను సార్కి పంపిస్తాను. సూపర్ కండిషన్ కార్ సార్. చాలా బాగుంది కారు. నేను చాలా చూశాను W8. అయితే ఇది చాలా బాగుంది. సార్కి నేను ఓన్లీ ఫొటోస్ పంపించాను సార్. ఫొటోస్ చూసి అడ్వాన్స్ వేశారు. చిన్నగారు, అనంతపురం చిన్నగారు థ్యాంక్ యూ సార్. ఫోటో చూసి, అలాగే గుంటూరు దగ్గర పిడుగురాల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి త్రివిక్రమరెడ్డి గారు కూడా దుబాయ్ నుంచి ఫోటో చూసి అడ్వాన్స్ వేశారు. అలాగే బాపట్ల రూరల్ హెడ్ కానిస్టేబుల్ కిరణ్ గారు, ఆయన కూడా ఒక కారు ఉంది KUV 100 అంటే ఓన్లీ ఫోటో చూసి అడ్వాన్స్ చేస్తున్నారు సార్. మీకు నిజంగా చాలా థ్యాంక్స్. నా మీద ఉన్న నమ్మకానికి ఖచ్చితంగా 100% నేను నమ్మకాన్ని నేను రుజువు చేసుకుంటాను, నిలబెట్టుకుంటాను. ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. సార్ వీడియో చూడలేదు, మరి ఆయన కోసం నేను వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి సార్, లైక్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఈ కార్ రివ్యూ మీకు చూపిస్తాను. 2019 అని సార్కి చెప్పానండి ఆయనకి, కానీ ఇది 2020 అక్టోబర్ అండి. 2020 లాస్ట్ మాట అక్టోబర్ నెలలోది ఇది రిజిస్ట్రేషన్. చాలా మంచి కార్ సార్. ఇది కారు గురించి ఉన్నట్టుగా చూపిస్తాను. ఇది ఫ్రంట్ వ్యూ సార్. అంటే లైట్స్ వేసాను అన్ని కనిపిస్తాయని. మంచి వెహికల్ సార్ ఇది. ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు ఇదే 1.2 అండి. ఇది 3 సిలిండర్ 4 వాల్ DOHC అండి. ఇది టర్బో చార్జ్డ్ అండి. మంచి మైలేజ్ వస్తుంది. 1.2 టర్బో చార్జ్డ్ 109 bhp అండి. ఇది 42 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ అండి. ఇది వెహికల్ చాలా బాగుంటుంది. సేఫ్టీ పరంగా కూడా 5 స్టార్ గ్లోబల్ రేటింగ్ అండి. ఇది సూపర్ కార్ ఇది. ఓకే సార్, చూడండి ఇది వెహికల్. ఆటోమేటిక్ హెడ్ లైట్స్ సార్ ఇవి. డే టైమ్ రన్నింగ్ లైట్స్, LED, ఫాగ్ ల్యాంప్లు అన్ని చాలా నీట్గా ఉన్నాయి సార్. వెహికల్ స్క్రాచ్లెస్ వెహికల్ సార్. ఒరిజినల్ పెయింట్, ఇప్పుడు దాకా ఒక డ్రాప్ కూడా పెయింట్ పడలేదు. ఒరిజినల్ పెయింట్ సార్. ఇది ఉన్నట్టుగానే చూపిస్తున్నాను. క్లీనింగ్ ఏమీ చేయలేదు. వెహికల్ అంతా కూడా మనకి ఇచ్చే ముందు పాలిష్ చేయమని చెప్పాను. కొద్దిగా దానికి ఒక 3000 ఎంతో తీసుకుంటారు, చేయిస్తానని చెప్పారు సార్. పాలిష్ చేసిన తర్వాత చాలా చాలా బాగుంటుంది. 17 ఇంచెస్ alloy వీల్స్, డైమండ్ కట్ సార్. కంపెనీ ఫిట్టెడ్ MRF టైర్లు. మీకు ఇదిగోండి కంపెనీ నుంచి వచ్చిన టైర్లే సార్. 67,000 తిరిగినా ఇంకొక 20,000 ఈజీగా తిరగచ్చు సార్. 20,000 25,000 ఈజీగా తిరగచ్చు. 40% టైర్లు ఉన్నాయి సార్. టైర్లు చాలా బాగున్నాయి. మీకు జోకర్ కంపెనీ ఒరిజినల్ అండి. జోకర్ ఎక్కడ లీకేజ్ లేదు. చూడండి ఎంత డస్ట్గా ఉందో చూడండి. ఉన్నట్టుగా నేను తీస్తాను. పాలిష్లు పెట్టి నేను చేయను, మీకు తెలుసు. ఏమైనా స్క్రాచెస్ ఉంటే స్క్రాచెస్ కూడా నేను చేయమనే ఓనర్స్కి చెప్తున్నాను. 17 ఇంచెస్ alloy వీల్స్. వెహికల్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. వెహికల్ అంతా నీట్గా ఉంది. అంటే మట్టితో ఉండడం వల్ల మీకు ఇలాగ అనిపిస్తుంది. మీకు 40% కంటే టైర్లు ఎక్కువ ఉన్నాయి. 67,000 తిరిగింది. అయినా కూడా మీకు 80,000 తిరుగుతుంది సార్. ఈ టైర్లు 80,000 ఈజీగా తిరిగేస్తాయి. XUV 300 లోగో. వెహికల్ చాలా నీట్గా ఉంది సార్. ఇక్కడ చిన్న డెంట్ సార్. ఇది పెద్దది కాదు. ఎందుకంటే ఇది చేయిస్తే ఆ ఒరిజినల్ ఇక్కడ ఒరిజినల్ అని చెప్పి నేను చెప్పలేను. అందుకే చేయించారండి. మనం కావాలంటే చేయడానికి అడుగుదాము. చేస్తే ఇక టచ్ ఆఫ్ పెయింట్ పడుతుంది. అందుకే నేను క్లియర్గా ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను. ఇది ఒరిజినల్ మీద ఉంది. క్లాసిక్ స్టార్ వెనకాల గార్డు కూడా వేయించుకున్నారు సార్.
డిక్కీ చూపిస్తాను. హై క్వాలిటీ కార్ సార్, ఇది క్వాలిటీ కార్ ఇది. ఇవన్నీ నేను ఇంకా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఓ కారు ఒరిజినల్ అని నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఒరిజినల్ పంచింగ్ చాలా బాగుంది. వెనకాలైతే ఇంకా సీల్ టైర్ గానే ఉంది సార్. వెనకాలైతే సీల్ టైర్ గానే ఉంది, వేసారు కానీ టైర్ అయితే 80-90% సీల్ టైర్ వెనకాలదే. ఇక మీకు స్పానర్స్ అన్నీ ఉన్నాయి. బూట్ స్పేస్ చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది సార్. ఇది చాలా బాగుంది. ఇది హజార్డ్ ట్రయాంగిల్. ఇది హార్న్ రెస్ట్, వెనకాల హెడ్ రెస్ట్, 3 హెడ్ రెస్ట్లు ఉన్నాయి. లెఫ్ట్ వ్యూ సార్, ఇది లెఫ్ట్ వ్యూ అండి. చాలా నీట్గా ఉంది సార్, మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ చిన్న డెంట్ ఉంది, అంటే ఒరిజినల్ సార్. ఇది కారు ఒరిజినల్ అని చెప్పడానికి వాళ్ళు ఏం చేయించలేదు, మళ్ళీ ఇక్కడ పెయింట్ వేసారని చెప్పి అని పేరు వచ్చేస్తుందని. అది ఇలా ఉంచుకుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం, మరి సార్ ఇష్టం అది. టైర్స్ అయితే మాత్రం 40% 50% గ్యారంటీ ఉన్నాయి సార్. టైర్స్ చూడండి, టైర్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ కంపెనీ నుంచి వచ్చి 80,000 తిరుగుతుంది సార్ ఈ టైర్లు. 80,000 ఈజీగా తిరిగిన వాళ్ళు రోజులు ఉన్నాయి. 80,000 తిరుగుతాయి టైర్లు. చూడండి ఎలా వాడారో, కారు చూస్తే తెలుస్తుంది సార్ ఎంత నీట్గా వాడారో. చూడండి కారు చాలా నీట్గా వాడారండి. ఇక్కడ ఫ్లోర్ మ్యాట్ వేసుకోరండి, ఫుల్ మ్యాట్ వేసుకుంటే కారు చాలా అందంగా ఉంటుంది. చాలా నీట్గా ఉంది సార్, చాలా నీట్గా ఉంది, చాలా నీట్గా వాడారండి. అంటే అస్తమానికి కారులో 3-4 ఎక్కి కూర్చుండే కారు కాదు ఇది, చాలా నీట్గా వాడారు. సైడ్ కూడా మీకు ప్యానల్ చాలా బాగుంది, డోర్ ప్యానల్. ఫ్రంట్ లెఫ్ట్ డోరు. ఇది నా బ్యాగ్. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి సీట్లు, కచ్చిడాగా ఏం వాడలేదు. దీని స్పెసిఫికేషన్స్ ఫుల్లీ లోడెడ్ కార్ అండి, 100% ఫుల్లీ లోడెడ్ కారు. చాలా సేఫ్టీ పరంగా హైలీ రేటెడ్ అండి. ఇది 5 స్టార్ గ్లోబల్ రేటింగ్. చాలా బాగుంది సార్ కార్. ఇది కీలెస్ ఎంట్రీ, 2 వైపుల నుంచి కీలెస్ ఎంట్రీ. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ అండి. ఇది కంపెనీతో వచ్చిన టైర్లు సార్. ఇవి 2020 కంపెనీతో వచ్చిన టైర్లు. ఇవి ఒరిజినల్ జోకరు. మీకు 40% టైర్లు ఉన్నాయి సార్. 20,000 మినిమం తిరుగుతారు మీరు, ఖచ్చితంగా 20,000 మినిమం తిరుగుతారు. 80,000 తిరుగుతాయి సార్ ఈ టైర్లు. ఎంఆర్ఎఫ్ 17 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది సార్. చూడండి, ఇంటీరియర్ చూపించిన తర్వాత అప్పుడు నేను ఇంజిన్ చూపిస్తాను. ఇంజిన్ రూము సెల్ఫ్ చేసి ఉంది సార్. చాలా సైలెంట్ ఇంజిన్, బండి తొక్కే వాళ్ళకి తొక్కుది. 4 కూడా డిస్క్ బ్రేక్లు వస్తాయి. 100% సేఫ్టీ వెహికల్ ఇది. చూడండి సార్, మ్యూజిక్ కంట్రోల్, వాయిస్ కమాండ్ ఉంటుంది, ఆల్ కంట్రోల్స్ ఉంటుంది. స్టీరింగ్ చాలా బాగుంది సార్, ఎక్కడ నాయిస్ లేదు. మీకు ఇందులో స్పెషల్ ఏంటంటే ఏసీ ఆన్ చేస్తూ ఉండండి. ఎక్కడ ఉంది ఏసీ? ఇదిగోండి, ఏసీ ఆన్ చేశాను. మీకు ఏ వెహికల్లో కూడా ఉండదు సార్ అటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మీకు ఈ కారులో, ఈ వెహికల్లో ఉంటుంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అదిగోండి సైడ్లో పైన ఒక ఎయిర్ బ్యాగ్. ఈ రైట్ సైడ్లో నాకు రైట్ సైడ్లో పైన ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్ సార్. ఇది 6 ఎయిర్ బ్యాగ్. ఏసీ లెఫ్ట్లో ఉన్న వాళ్ళకి లెఫ్ట్ టెంపరేచర్ ఎక్కువ. అది కొంచెం చూడండి, 2, 23, 24, 23 ఉన్నాయి చూడండి. అక్కడ ఇదిగోండి 23.5 ఉన్నాయండి. లెఫ్ట్లో కూర్చుండే వాళ్ళకి ఏసీ వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇదిగోండి టెంపరేచర్ మారుతుంది. అలాగే డ్రైవర్ సైడ్ 2 వైపులు సపరేట్ కంట్రోల్స్ ఉంటాయండి. ఇది ఏ వెహికల్కి ఉండదు, ఈ మహీంద్రా XUV 300 వెహికల్కి ఇచ్చారు.
మీకు చాలా కంట్రోల్స్ అన్నీ ఉంటాయి. సేఫ్టీ పరంగా కూడా మీకు 5 స్టార్ అండి. ప్రతి 80 కిలోమీటర్ల నుంచి బీప్ సౌండ్ వస్తుంది. కంటిన్యూషన్గా 120 కిలోమీటర్ల వరకు కంటిన్యూషన్గా బీప్ సౌండ్ వస్తూనే ఉంటుంది. స్పీడ్ అంటే వార్నింగ్ కోసం 6 ఎయిర్ బ్యాగ్ అండి. డ్రైవర్ సైడ్ ఒకటి, ఫ్రంట్ పాసింజర్ సైడ్ ఒకటి. తర్వాత కర్టెన్కి 2 వస్తాయండి, లెఫ్ట్ అండ్ రైట్. అలాగే బాత్ సైడ్ 2 వస్తాయండి. ఇది ఎన్సిఏపి రేటింగ్ 5 స్టార్ గ్లోబల్ రేటింగ్ సార్ ఇది. అలాగే బ్రేకింగ్ సేఫ్టీ గురించి ఆలోచిస్తే ఏబిఎస్ ఉంటుంది, ఈబిడి ఉంటుంది, బ్రేక్ అసిస్టెంట్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ఏమో కూడా ఉంటుంది, ఈఎస్పి అండి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. అలాగే కొండలు గట్ట ఎక్కినప్పుడు హిల్ హోల్డ్ కంట్రోల్ అని ఆ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇంకా మనం బ్రేక్ సిస్టంలో చూస్తే ట్రాన్సాక్షన్ కంట్రోల్ సిస్టమ్ టీసీఎస్ కూడా ఉంటుందండి. కీలెస్ ఎంట్రీ అండి, ఆటోమేటిక్ డ్యూల్ టోన్ అండి, చాలా బాగుంటుంది. సన్ రూఫ్ అండి, సన్ రూఫ్. ఓకే సార్, వెహికల్ అయితే సూపర్ కండిషన్ అండి. మరి చిన్నా గారికి కంగ్రాచులేషన్స్, మంచి కారు దొరికింది ఆయనకి, మంచి కారు. అనంతపురంలో ఒకసారి డాక్టర్ గారికి పాపం ఆయన చాలా కాలం, వాళ్ళ నాన్నగారు కూడా చాలా కాలం నన్ను అడిగారు సార్, వాళ్ళకి ఇంకా ఇప్పుడు దాకా ఇవ్వలేకపోయాను, ఆయనకి ఓపిక నశించిపోయింది పాపం. కంట్రోల్స్ అన్నీ ఉంటాయి సార్. మీకు ఆటో ఫోల్డింగ్ ఓకే అండి. ప్యానల్ కూడా చాలా బాగుంది. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. ఏసీ ఆపేస్తున్నాను అండి. మీకు డోర్ ఓపెన్ చేయగానే డోరు సేఫ్టీ లైట్ ఉంటుంది. ఇలా డోర్ ఓపెన్ చేయగానే వెనకాల వాళ్ళకి వచ్చే వాళ్ళకి కనిపించడానికి ఫ్రంట్ రెండు ఉంటుందండి. ఇంజిన్ ఎంత స్మూత్ అంటే అండి, చాలా స్మూత్గా ఉంది సార్. 100% నాన్ యాక్సిడెంటల్, కంపెనీ యాప్రాన్ ఒరిజినల్ పేస్టింగ్. బానెట్ పెట్టి ఇప్పటి వరకు టచ్ చేయలేదండి ఎవరునే, కనీసం ఎవరు కూడా టచ్ చేయలేదు. బానెట్ పెట్టి ఒరిజినల్. ఇది చాలా ఇది రేడియేటర్ పట్టి కంపెనీ పేస్టింగ్ ఒరిజినల్ సార్. డోర్ ఒరిజినల్, పంచింగ్ రోబో పంచింగ్ ఒరిజినల్. అట్ట కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు, చాలా నీట్గా ఉంది. క్లీన్ చేయలేదండి, క్లీన్ చేయకుండా మీకు చూపిస్తున్నాను కార్ని ఉన్నట్టుగా. చాసీ నంబర్ ఓకే అండి, చాలా నీట్గా ఉంది సార్. టర్బో చార్జర్ 1.2 3 సిలిండర్ ఇంజిన్ అండి. మైలేజ్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. ఇంకొకసారి చూడండి సార్, ఇది డైరెక్ట్గా నేను ఓనర్ గారికి ఫోన్ ఇచ్చేస్తాను. ఏ కార్కైనా నాకు అవైలబుల్ ఉంటే ఓనర్ గారికి ఇచ్చేస్తాను సార్. 7,70,000 చెప్పారు ఫైనల్గా. ఇంకా తగ్గించుకుని 7,55,000కి సార్కే ఇప్పించడం జరిగింది. మరి ఇందులో నాకు 20,000 ఇవ్వాలి కమిషను. మరి నేను ఏం మాట్లాడలేదు, సార్ ఏమంటారో మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇంత జాగ్రత్తగా చూసి నేను ఇంత ఎలా చేసి మీకు ఇస్తున్నాను. ఎన్ఓసి విషయంలో కూడా మరి ఎన్ఓసి ఫాలోఅప్ చేస్తూ ఉండాలి, ట్రాన్స్పోర్ట్కి అప్పచెప్పాలి. సార్ మరి బెంగళూరు రూట్లో సార్ ఎక్కడో అన్లోడ్ చేసుకుంటానని చెప్పారు. సార్ రేపు ఈరోజు బంద్ అండి, ఈరోజు సెలవు కదా, హాలిడే. రేపు పేమెంట్ చేస్తారు. మరొకసారి మీరు సబ్స్క్రైబ్ చేయండి సార్, లైక్ చేయండి. సార్కి చిన్నా గారికి, అనంతపురం చిన్నా గారికి కంగ్రాచులేషన్స్ చెప్పండి సార్. ఈ కారు వాళ్ళ కుటుంబానికి ఎంతో కాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంతరాలు లేకుండా, నరులు దృష్టి పడకుండా ఇది వాళ్ళకి శుభం జరగాలని మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అలాగే మధ్యతరగతి ప్రతి ఒక్కరికి కూడా మంచి మంచి కార్లు ఇవ్వాలని నాకు కూడా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నాకు అలాగే రమేష్ గారికి కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి, భీమవరం ఎంపలో ఉన్నటువంటి రమేష్ గారికి. ఓకే సార్, ఇంకేమైనా చూపించడం మర్చిపోయినా ఒక్కసారి రౌండ్ వేసేస్తాను సార్. నేను ఇది మంచి కారు సార్, ఇది మట్టితో ఉంది సార్, బాగా కారు అయితే చాలా బాగుంది సార్. ఓకేనండి, ఆ డెంటింగే మరి సారు ఓనర్ గారు ఇద్దరు మరి మాట్లాడుకుంటారు. అది పెద్దగా అది ఉంటే నా దృష్టిలో అది అలా ఉంచడమే మంచిదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒరిజినల్గా పెయింట్ పడలేదని చెప్పేసి అనుకుంటారు. చిన్నది సార్, పెద్దది కాదు సార్. ఈ చిన్నదే వచ్చేస్తాయి, బట్ తీసేటప్పుడు చిన్న చిన్న టచ్ అప్ అన్నా వేయాలి కదా, అందువల్ల మరి.
ఓకే సార్. చిన్న గారు చూడండి సార్, కారు ఉన్నట్టుగా మీకు చూపించాను. మరి అంటే ఫోటోలో ఆ చిన్న డెంటింగ్ 2 చోట్ల, కరెక్ట్‌గా 3 చోట్ల చిన్న చిన్నవి ఉన్నాయి. బాగా చిన్నవి సార్ అయ్యి. ఏమి కనిపించట్లేదు చూడండి. ఏం కనిపించవు సార్. ఓకే అండి. కాబట్టి అది అలా ఉంచుకోవడమే మంచిది. అది మీ ఇష్టం. మీకోసం వీడియో తీశాను సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే. జెన్యూన్ కార్స్ ఏపీ సబ్స్క్రైబ్ చేయండి సార్.